నగరం మోగనుంది. పట్నం పోరుకు సిద్ధమవుతుంది రేవంత్ సర్కార్. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఒక్కసారిగా రాజకీయం హీట్ ఎక్కింది. ప్రతి వ్యూహాలతోటి సిద్ధమవుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. త్వరలో జరగబోయే పురపోరులో పై చేయి ఎవరిది? గ్రామాల్లో మాదిరిగానే హస్తం జోరు కంటిన్యూ అవుతుందా? పట్నం రోడ్లపై గులాబీ కారు జోరు ఖాయమా? పట్టణ ఓటర్లు పట్టం కట్టేదెవరికి? అర్బన్ వాసుల ఆకాంక్షలేంటి? అభ్యర్థులు దృష్టి సారించాల్సిన అంశాలేంటి? మున్సిపల్ ఎన్నికల వేళ లష్కర్ రగడ ఎందుకు తెరపైకి వచ్చింది? సికింద్రాబాద్ వాసుల డిమాండ్లు ఏంటి? పట్నం ఫేటుపై ఇవాళ స్పెషల్ డిబేట్. తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ హడావుడి ముగిసిన వెంటనే కార్పొరేషన్ మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. 10 కార్పొరేషన్లు 1 ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. మరో 5 కార్పొరేషన్లు అన్ రిజర్వ్ కింద కేటాయించారు. ఇక 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. జనరల్ కేటగిరీకి 61 స్థానాలు కేటాయించారు. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లుగా మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఫిబ్రవరి తోటి గడువు ముగినున్న జేహెచ్ఎంసీతో సహా మిగతా పట్టణ స్థానిక సంస్థలన్నింటికి కూడా ఒకేసారి ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. అందుకే హైదరాబాద్ అభివృద్ధిపైన రేవంత్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జేహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే విభజన రగడ కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. అనుమతి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు గులాబీ లీడర్లు. జంట నారాలు అంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్ అనే గుర్తింపు ఉందని, అలాంటి సికింద్రాబాద్ చరిత్ర, అస్తిత్వం లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు తలసాని. తమ అస్తిత్వం కోసం పోరాడుతుంటే అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. మాకు హక్కు లేనట్టు, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మాకు హక్కు లేనట్టు, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు బస్తిపాట పట్టారు. పంచాయతీ ఎన్నికలు మెజార్టీ సర్పంచ్ సీట్లను గెలిచిన కాంగ్రెస్ అదే ఊపుతో మున్సిపాలిటీలపైన 3 రంగాల జెండా ఎగరవేయాలని ఉత్సాహంతో ఉంది. హైదరాబాద్ మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో బహిరంగ సభలకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్. ఇక ఫిబ్రవరి 9 వరకు సభలు జరగనున్నాయి. పాలమూరు సాక్షిగా ఆయన మాటల తూటాలు పేల్చారు. రోజైనా అడిగినరా? అడిగే ధైర్యం మీకు ఉన్నదా? ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే? ఇవాళ పంకనాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసిన ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి, మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగినరా? అడిగే ధైర్యం మీకు ఉన్నదా? కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌజుల కన్నా మిమ్మల్ని రానిచ్చిండా? ఇవాళ మీరొచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేతగాని తనాన్ని
కప్పిపుచ్చుకోవడానికి ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు.